హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ టై టాక్ అండ్ ఈరోజు మనం వీడియోలో కిడ్నీ ఫెయిల్యూర్ గురించి తెలుసుకుందాం. కిడ్నీ ఫెయిల్యూర్ లేదా రీనల్ ఫెయిల్యూర్ అనేది మనకి 2 కిడ్నీస్ లేదా ఒక కిడ్నీ అసలు వాటికంతా అది పని చేయక మూలానే మనకి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. ఇది మనకి అక్యూట్ నుంచి క్రానిక్ స్టేజెస్లో కూడా ఉంటుంది. ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ జనరలీ డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్న వాళ్ళు లేదా అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీస్ ఉన్న వాళ్ళకి వస్తుంది. అసలు మన కిడ్నీస్ ఏం చేస్తాయి? కిడ్నీస్ మన బాడీలో బ్లడ్ని ఫిల్టర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బాడీలో టాక్సిన్స్ కానీ వేస్ట్ కానీ ఎక్సెస్ ఐరన్ని తీసేస్తుంది. బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. మన బాడీలో సాల్ట్స్ మినరల్స్ లైక్ సోడియం కానీ పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ ఇవన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. దీంతోపాటు మన బాడీలో యూరిన్ ప్రొడక్షన్కి యూరిన్ ద్వారానే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి యూరిన్ ప్రొడక్షన్కి బాగా హెల్ప్ చేస్తుంది. హార్మోన్ ప్రొడక్షన్కి ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ మనకి ఆర్బీసీ ప్రొడక్షన్కి స్టిమ్యులేషన్కి హెల్ప్ అవుతుంది. అది కూడా కిడ్నీయే ప్రొడ్యూస్ చేస్తుంది. మన బాడీలో వైటమిన్ డి కన్వర్షన్కి కూడా కిడ్నీయే హెల్ప్ చేస్తుంది. మన బాడీలో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అయిందనుకోండి, బాడీ కొన్ని సిమ్టమ్స్ అనేది చూపిస్తుంది. దాంతోపాటు మన బాడీలో ఈజీఎఫ్ఆర్లో చేంజెస్ కనిపిస్తాయి. దాని పేరే ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్. మన బాడీలో కిడ్నీస్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఈజీఎఫ్ఆర్ని చెక్ చేసుకోవాలి. ఈజీఎఫ్ఆర్ 100 ఉందనుకోండి నార్మల్, 0 ఉందనుకోండి బాడీలో కిడ్నీస్ కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదని అర్థం. ఇది స్టేజ్ 1 నుంచి స్టేజ్ 5 వరకు ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్టేజ్ 1 జిఎఫ్ఆర్ 90 కన్నా ఎక్కువగా ఉంటే నార్మల్ అని అర్థం. స్టేజ్ 2 జిఎఫ్ఆర్ 60 నుంచి 89కు ఉంటే మైల్డ్గా కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందని అర్థం. స్టేజ్ 3లో 3A అండ్ 3B ఉంటాయి. 3Aలో జిఎఫ్ఆర్ మనకి 45 నుంచి 59 ఉంటే మోడరేట్గా కిడ్నీ డ్యామేజ్ అవుతుందని అర్థం. అండ్ స్టేజ్ 3Bలో 30 నుంచి 44 జిఎఫ్ఆర్ అనేది వస్తుంది. స్టేజ్ 4లో మనకి జిఎఫ్ఆర్ చాలా తగ్గిపోయి 15 నుంచి 29 వరకు రావచ్చు. ఇది సివియర్ డ్యామేజ్ అని చెప్పొచ్చు. అండ్ స్టేజ్ 5 లాస్ట్లో మనకి జిఎఫ్ఆర్ 15 కన్నా డ్రాస్టికల్గా తగ్గిపోతుంది. అండ్ ఇదే మనకి క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ కింద చెప్తాం. కిడ్నీ ఫెయిల్యూర్ని మనం సైలెంట్ కిల్లర్ అని చెప్తాం. ఎందుకంటే కిడ్నీస్ తీవ్రంగా పాడైన తర్వాతనే బాడీ మనకి కొన్ని లక్షణాలు అనేది చూపిస్తుంది. అప్పటి వరకు ఎలాంటి లక్షణాలు అనేవి చూపించదు. కొన్ని సిమ్టమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే స్వెల్లింగ్, చేతుల్లో కానీ పాదాల్లో కానీ ఫేస్ పైన మనకి ఎక్కువగా స్వెల్లింగ్ అవుతూ ఉంటుంది. కిడ్నీ కరెక్ట్గా ఫిల్టర్ చేయలేదు కాబట్టి మనకి స్వెల్లింగ్ అనేది వస్తుంది. అండ్ యూరిన్లో కలర్ చేంజ్ అవ్వడం లేదా ఫోమీ యూరిన్ లాగా అవ్వడం. సో అమౌంట్ ఆఫ్ యూరిన్ కూడా తగ్గిపోవడం. మీరు యూరిన్ వెళ్ళినప్పుడు తక్కువగా యూరిన్ పాస్ చేయడం లేదా ఆగి వస్తున్నట్టు కానీ యూరిన్ పాస్ చేసినప్పుడు ఎక్కువగా బబుల్స్ రావడం లేదా ఫోమీ యూరిన్ రావడం అనేది జరుగుతుంది. అండ్ దీంతోపాటు ఎక్స్ట్రీమ్గా టయర్డ్గా ఉండడం, అలసిపోవడం, వామిటింగ్స్ రావడం, నీరసం, అలసట, స్కిన్లో ఎక్కువగా మార్పులు అండ్ ఎక్కువగా స్కిన్ దురదగా ఉండడం, డ్రైగా అయిపోవడం అనేది చూస్తూ ఉంటాం. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కూడా చాలామందికి నిద్ర పట్టకపోవడం కానీ తొందరగా అలసిపోవడం కానీ జరుగుతుంది. ఎందుకంటే మన బాడీలో ఈ ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ పెట్టుకోవడానికి కిడ్నీయే సహాయపడుతుంది. కిడ్నీస్ కరెక్ట్గా వర్క్ అవ్వవు కాబట్టి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి నిద్ర కానీ అండ్ మీకు ఫెటీగ్ ఎక్కువగా ఉంటుంది. జనరలీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెరియూరల్ ఎఫ్యూజన్ అనేది చూస్తూ ఉంటాం. ఇది జనరలీ మన లంగ్స్లో వాటర్ అనేది చేరుకోవడం వల్ల వస్తుంది. కిడ్నీస్ కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు కాబట్టి వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అందుకని చాలామందికి దమ్ము, ఆయాసము, నీరసం, అలసట, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కూడా చూస్తాం. దీంతోపాటు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి యాపిటైట్ అంటే ఆకలి అనేది తక్కువగా ఉంటుంది. దీంతోపాటు వాళ్ళు ఎక్కువగా నీరసంగా ఉండడం, తినలేకపోవడము అండ్ బ్యాడ్ బ్రెత్ రావడం అండ్ మెటాలిక్ టేస్ట్, మౌత్ అంతా మెటాలిక్ టేస్ట్ లాగా ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీకు కనిపించినట్టయితే దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దీంతోపాటు డాక్టర్ మీకు కొన్ని బ్లడ్ టెస్ట్ చేయడం కానీ యూరిన్ టెస్ట్ అండ్ ఇమేజింగ్ టెస్ట్ అంటే అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, కిడ్నీ అల్ట్రాసౌండ్ ఇలాంటివన్నీ చేసి మీకు నిజంగానే కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. దాని తర్వాత మీరు దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు.
మీకు కనుక క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండి తగ్గట్లేదు అన్నప్పుడు ఒక హెల్దీ వేలో క్రియాటినైన్ లెవెల్స్ తగ్గించుకోవడానికి డైట్ ప్లాన్ నేను ఆల్రెడీ చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చెక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.